హలో నా ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఇప్పుడు డబ్బు కొరత ఉండి, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుండి మీరు చాలా మెరుగ్గా ఉంటారు. అందుకే మనల్ని మరియు 9 గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను పరిశీలించబోతున్నాము. ఈ రోజున గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి ఉచ్ఛస్థానం. అంటే గురుగ్రహం అక్కడ అత్యంత బలంగా పనిచేసే స్థానం. అందువల్ల ఈ సంచారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. 2026 సంవత్సరంలో జరిగే గురు సంచారం మిథున రాశి వారి జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకబోతోంది. గత కొన్నేళ్లుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, నిర్ణయాలలో గందరగోళం, ఆర్థిక సమస్యలు, సంబంధాల్లో వచ్చిన దూరాలు ఇవన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతూ జీవితంలో ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాయి. బయటకు మీరు చాలా చురుకుగా, నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలతో జీవించి ఉండవచ్చు. నేను ఏ దారిలో వెళ్ళాలి? నా జీవితంలో నిజమైన స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలు మీ మనసును చాలాసార్లు వేధించి ఉండవచ్చు. కాని ఇప్పుడు గురుగ్రహం చేసే ఈ సంచారం మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్లబోతోంది. మిథున రాశి వారికి సహజంగానే తెలివితేటలు, మాట్లాడే నైపుణ్యం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండాలని అనుకోరు. ఎప్పుడూ కొత్త అవకాశాలు, కొత్త అనుభవాలు, కొత్త పరిచయాల కోసం వెతుకుతుంటారు. కానీ అదే సమయంలో ఒక విషయం మీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు కూడా చేతుల నుంచి జారిపోయి ఉండవచ్చు. ఇప్పుడు గురు సంచారం మీ ఆలోచనలకు స్పష్టతను తీసుకువస్తోంది. మీరు ఏ దారిలో వెళ్లాలో అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో వదిలేసిన కొన్ని పనులు మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు మరింత మంది దృష్టిని ఆకర్షించబోతోంది. కొంతమంది మిథున రాశి వారు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు, కొత్త వ్యాపారం, విదేశీ అవకాశాలు, సోషల్ మీడియా కెరీర్, కొత్త పెట్టుబడులు, ఇలా జీవితాన్ని పూర్తిగా మార్చే మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఈ గురు సంచారం మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గతంలో డబ్బు వచ్చినా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, ఒక పని నుంచి వచ్చిన ఆదాయం మరో సమస్యలో ఖర్చైపోవడం వల్ల మీరు అలసిపోయి ఉండవచ్చు. కొంతమంది అప్పుల ఒత్తిడితో కూడా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, ట్రేడింగ్, ఐటీ, ఎడ్యుకేషన్, సేల్స్, ట్రావెల్స్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మంచి అవకాశాలను తీసుకురాగలదు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు. ఆస్తి, భూమి, ఇల్లు వంటి విషయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మిథున రాశి వారికి ముఖ్యంగా కమ్యూనికేషన్ ద్వారా అదృష్టం కలిసివస్తుంది. మీరు మాట్లాడే మాట, మీరు చేసే పరిచయాలు, మీరు కలిసే వ్యక్తులు, ఇవే మీ జీవితాన్ని మార్చే అవకాశాలు తీసుకురాగలవు. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు సమాజంలో మరింతగా వినిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగ జీవితంలో ఈ గురు సంచారం ఒక గొప్ప అవకాశంలా మారబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. కార్యాలయంలో కొంతమంది మీ ప్రతిభను తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. పదోన్నతి, జీతం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, ఐటీ, సోషల్ మీడియా, మార్కెటింగ్, టీచింగ్, ట్రావెల్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం గొప్ప ఎదుగుదలను ఇస్తుంది. కొంతమంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు. మీ పని ఇప్పుడు పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే మిథున రాశి వారికి ఈ గురు సంచారం ఒక కొత్త శక్తిని ఇస్తుంది. గతంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ బిజినెస్ కు కొత్త ఊపు వస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, ట్రేడింగ్, కన్సల్టింగ్, ఆన్లైన్ బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం భారీ లాభాలను తీసుకురాగలదు. ఈ కాలంలో మీలో ఉన్న క్రియేటివిటీ మరింత పెరుగుతుంది.
మీరు చేసే పనిని చూసి ఇతరులు ఆశ్చర్యపడే స్థాయికి వెళ్తారు. కొంతమంది మిథున రాశి వారు సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించే అవకాశం ఉంది. మీ మాట, మీ స్టైల్, మీ హాస్యం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మంది దృష్టిని ఆకర్షించవచ్చు. కుటుంబ జీవితంలో ఈ గురు సంచారం చాలా మంచి మార్పులను తీసుకువస్తుంది. గతంలో కుటుంబంలో వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, శుభ వేడుకలు జరుపుకోవడం వంటి సందర్భాలు పెరుగుతాయి. మిథున రాశివారు సాధారణంగా అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మీ మాటల వల్ల లేదా సరదాగా చెప్పిన విషయాల వల్ల అపార్థాలు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. కుటుంబ సభ్యులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. పెళ్లి కాని మిథున రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధాలు రావచ్చు. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ మరింత బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న మిథున రాశి వారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో వచ్చిన బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. కొంతమందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఒకేసారి చాలా విషయాల్లో ఆసక్తి చూపడం వల్ల సంబంధాల్లో దూరం రావచ్చు. అందుకే భాగస్వామికి సమయం ఇవ్వడం చాలా అవసరం. సంతానం విషయంలో కూడా ఈ గురు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితులు వస్తాయి. చదువులో, ఉద్యోగంలో లేదా ఇతర రంగాల్లో పిల్లలు మంచి విజయాలు సాధించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీడియా, ఐటీ, కమ్యూనికేషన్, మార్కెటింగ్, విదేశీ విద్య రంగాల్లో ఉన్న విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదవాలని ఆశపడుతున్న వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో చూస్తే ఈ కాలంలో మానసిక శక్తి పెరిగినా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అధిక ఆలోచనలు, ఒత్తిడి వల్ల నిద్రలేమి, అలసట, నర్వస్ టెన్షన్ వంటి సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. సమయానికి నిద్రపోవడం మంచిది. యోగా, ధ్యానం, నడక వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ గురు సంచారం మిథున రాశి వారికి ఆధ్యాత్మికంగా కూడా మంచి మార్పును తీసుకువస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయాలని అనిపిస్తుంది. కొంతమంది తీర్థయాత్రలు చేయవచ్చు. గురువారం రోజున పసుపు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, విష్ణుమూర్తిని లేదా గురుదేవుడిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు అందరినీ త్వరగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ పడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ భవిష్యత్ ప్లాన్లను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా 2026 తర్వాత మిథున రాశి వారు జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు సరైన దారిలో ప్రయాణం ప్రారంభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పని మరింత మంది దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతమంది సోషల్ మీడియా రంగం, రాజకీయాలు, పబ్లిక్ ఫీల్డ్లలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గురు సంచారం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఇంతకాలం మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీలోని భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబ ఆనందం, వృత్తిలో ఎదుగుదల, గౌరవం, ఆధ్యాత్మిక శాంతి, ఇలా ప్రతి విషయంలోనూ మంచి మార్పులు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే 2026 గురు సంచారం మిథున రాశి వారికి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే శుభకాలంగా కనిపిస్తోంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే ఈ కాలంలో జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన మిథున రాశి వారికి ఇప్పుడు నిజంగానే గురు అనుగ్రహంతో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు దేవుని నుండి అడిగినవన్నీ మీకు లభించాలని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగా నచ్చితే షేర్ చేయండి. మరియు మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.
అభినందనలు మరియు ఆరోగ్యంగా ఉండండి.